ఆలూరు నియోజకవర్గంలో కూడా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు కొంతమంది నాతో అన్నారు, ఇక్కడ వర్గాలు ఉన్నాయి, ఎన్డీఏ కూటమి కలుపుకొని పోవడం లేదని చెప్పేసి. అలా ఏం లేదండి. నేను ప్రతి గ్రామంలోని తెలుగుదేశం కార్యకర్తలతో, నాయకులతో నేను మాట్లాడుతున్నాను. ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు రేపు ఉండొచ్చు, పోవచ్చు. ఆలూరు నియోజకవర్గంలో కూడా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు కొంతమంది నాతో అన్నారు, ఇక్కడ వర్గాలు ఉన్నాయి, ఎన్డీఏ కూటమి కలుపుకొని పోవడం లేదని చెప్పేసి. అలా ఏం లేదండి. నేను ప్రతి గ్రామంలోని తెలుగుదేశం కార్యకర్తలతో, నాయకులతో నేను మాట్లాడుతున్నాను. ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు రేపు ఉండొచ్చు, పోవచ్చు. ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, ఇంకోరు కావచ్చు, టీడీపీలో కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను కోరుకునేది ఒకటే, నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తెలుగుదేశం పెద్ద మనుషుల్ని లేకపోతే అన్నలు నేను కోరుకునేది ఒకటే నేను కోరుకునేది, నేను మీ బిడ్డలనే, మీ కులాల్లోనే మీ బిడ్డలనే నేను జనసేన పార్టీ నిలబెట్టాను. ఆవేశంతో మాట్లాడినా మీరు చేయండి. చాలామంది పెద్దలు కూడా నాకు కాల్ చేశారు. సో సమన్వయం లోపం లేకున్నట్టు నేను ప్రతి గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని, నాయకులతో పాటు ఇంక్లూడింగ్ బీజేపీ వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుంటూ భవిష్యత్తులో ఎన్డీఏ సక్సెస్ఫుల్గా సాగడానికి నా వంతుగా నేను చేస్తాను. నేను జనసేన పార్టీ అధిష్టానంతో కూడా నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాను. ఏ విధంగా ఈ నియోజకవర్గంలో ఈ యొక్క గ్రామ పంచాయతీలు డెవలప్ చేయడానికి మనకున్న స్పెషల్ పవర్స్ ఏ విధంగా తీసుకురాగలగాలని కూడా నేను అడిగాను ఆల్రెడీ. దాంతోపాటు ఇక్కడున్న పెద్దలతో ఏ విధంగా ముందుకెళ్ళాలని కూడా మీరే చెప్పండి సార్, నేను టీడీపీ అధిష్టానంతో మాట్లాడి మీరే నాకు గైడెన్స్ ఇవ్వని అడిగాను. మనోహర్ సార్ని అడిగాను. రేపు కళ్యాణ్ గారు కూడా మీరు చెప్పమని చెప్పాను. సార్ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా నేను పర్సనల్గా తీసుకున్న తర్వాత కూడా నియోజకవర్గంలో అకౌంటబిలిటీ తీసుకురావాలనేది నా లక్ష్యం. నా దగ్గరికి చాలా మూసబైన రాజకీయాలు ఆల్రెడీ కొంతమంది స్టార్ట్ చేశారని వచ్చింది. అంటే ఈ జాబు కావాలంటే అవుట్సోర్సింగ్ కావాలంటే ఇంత డబ్బులు కావాలని చెప్పేసి అంటున్నారంట. అలాంటి మూసబైన రాజకీయాలు మీరు ఎవరు మోసపోవద్దు. ఎందుకంటే నమ్మిన కార్యకర్తలు మన అండగా నిలబడాలని చెప్పేసి మనం మోసం చేసి మనం అధికారాలు దాన్ని చలాయించకూడదు. అది ఇట్స్ నాట్ ఎ గుడ్ వే ఆల్సో. సో నేను ఎందుకంటే 8 సంవత్సరాలకు నేను జెండా పట్టుకొని మారుస్తామని చెప్పినప్పుడు మనం మూసబైన రాజకీయాలు తీసుకుంటే ఇట్స్ నాట్ ఎఫెక్టివ్ ఆల్సో. సో తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక ఆలూరు నియోజకవర్గంలో వెనకబడిన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు ముఖ్యంగా మీడియా మిత్రులు నేను కోరుకునేదంటే మీరే నిజంగా నాయకులు యాక్చువల్గా. ఎందుకంటే మీ దగ్గర చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్పుట్స్ ఉన్నాయి. నేను ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, జనసేన మాత్రం మీ అందరితోనే ప్రయత్నిస్తుంది, మీ అందరితోనే కలిసి ఉంటుంది. మీరు నాకు గైడెన్స్ ఇవ్వండి, ఇన్పుట్స్ ఇవ్వండి. తప్పకుండా వాళ్ళ మీద నేను చర్యలు తీసుకునే విధంగా నేను ఆఫీసులతో మాట్లాడతాను. ఇక్కడ వాళ్ళ వెనక ఎవరున్నారని పర్వాలేదు, సిస్టమ్ కరెక్ట్గా పని చేయాలి, ఎఫెక్టివ్ రిజల్ట్ రావాలి. ఫస్ట్ మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేదు మనకి. ఈరోజు మనకు అండర్ డ్రైనేజ్ లేదు ఆలూరులో, మనం చెప్తున్నాం. సమ్మర్ స్టోరేజ్ లేవంటున్నాం, షాపులు ఓపెన్ చేసుకోలేకపోతున్నాము, ఆ రోడ్లు సరిగ్గా లేదు యాక్చువల్గా. సో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఈరోజు మనం ఇక్కడ వచ్చేసి పలానా వర్గం అంటున్నాం. ఒక్కరికి కూడా వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చిన దమ్ము లేదు. ఈరోజు ఇక్కడ మాట్లాడిన నాకు ఆ పదవి వచ్చింది, ఈ పదవి వచ్చిన మాట్లాడింది, దిస్ నాట్ వేస్ట్ ఆఫ్ టైం ఆల్. నేను ఒకటే కోరుకున్నా, టీడీపీ పెద్ద మనుషులు కూడా నేను కోరుకునేది అంటే మీరు వీలైతే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కలిసి డబ్బులు తీసుకురండి. నా వంతుగా నేను కళ్యాణ్ గారితో కొట్లాడి నేను డబ్బులు తీసుకొస్తాను. అందరూ కలిసికట్టుగా నియోజకవర్గాన్ని అభివృద్ధిని తీసుకెళ్తాం. మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరు కోఆపరేషన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.